అదేంటి అదొక బోటా లేదా షిప్పా? కాదు, అది అతనే సముద్రాలను కాపాడే లెజెండరీ హీరో. అతనే మైటీ జీ. మేము 6 హీరోస్ లో ఒకరైన ఎంటై కోసం వెతుకుతున్నాం. ఒలివైట్ సిటీలో టాకల్ షాప్ నడిపే వ్యక్తి చెప్పినట్టు ఒక కస్టమర్ సముద్రంలో చేపలు పట్టేటప్పుడు ఎంటైని చూశాడట. ఓ అవును, నేను దాన్ని చూశాను. నిజానికి అది నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. అది జరిగిన తర్వాత నాకు కొంత అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాను. అప్పుడు మీరు ఎక్కడున్నారు ఈ మ్యాప్లో చూపించగలరా? బహుశా ఇటువైపు అనుకుంటాను. అది మెరుపు తీగల వచ్చి మాయమైంది. థ్యాంక్స్ మిస్టర్. మీకు కూడా దాన్ని చూసే అవకాశం తప్పకొస్తుంది. తెలుసా, దాన్ని చూసింది నేను ఒక్కనే కాదు. ఏంటి, నిజమా? అవును, నిజంగా. సరే, ఎంటైని చూసిన ప్రతి ఒక్కరి రిపోర్ట్లను నేను సేకరించి ఉంచాను. అలాగైతే అది ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉండాలి. వైఎస్ఏ ఒకసారి నిజం చెప్పాడు, కానీ చూస్తుంటే అది చాలా చోట్లలో తిరిగింది. అవును, అది ఉన్న లొకేషన్ ట్రాక్ చేయడం కొంచెం కష్టమే. అవును. అయితే అది కనిపించిన సందర్భాలను డేట్ ప్రకారం పెట్టాను. ఈ మధ్య ఆ దీవుల చుట్టుపక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయట అదలా తిరుగుతూనే ఉంటుందంటావా? అని అనుకోవాలి. మధ్యలో ఉన్న ఆ దీవిలో ఇప్పుడు ఎంటై ఉండుండొచ్చు. అవును, అలాగే ఎంటై చరిత్రను చూస్తే అదొక వాల్కనిక్ ఐలాండ్ అయ్యుండొచ్చు. వోల్కానికా? ఇలా చూడండి, ఎంటైకి వాల్కనోలతో గాఢ సంబంధం ఉంది. అందుకే అది ఏదో ఒక దాని దగ్గర తిరుగుతుంది అనుకోవచ్చు. అయితే ఇంకా వెయిట్ చేయడం ఎందుకు? అవును, పదండి వెళ్దాం. చక 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 ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఏ ప్రశ్నైనా దొరికేను ఒక ఆన్సర్. చక 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 ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ప్రతి అడుగు అడుగులో అడ్వెంచర్. లెట్స్ గో. Come on, let's get started. ఎంటై యొక్క భీకర బ్యాటిల్ క్రై. ఎంటై, నువ్వు ఇక్కడ ఉన్నావా? కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉందన్న ఫీలింగ్ వస్తుంది. హే, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో తేడాగా. అవును, ఇక్కడేదో సరిగ్గా లేదు. చూస్తుంటే ఈ చుట్టుపక్కల పోకెమాన్లు ఏవి లేనట్టున్నాయి. బహుశా ఈ త్వరలో ఎరప్షన్ వస్తుందని గ్రహించి పారిపోయాయేమో. అయ్యుండొచ్చు. లేదంటే నేను గెస్ చేస్తున్నాను అంతే, నాకు తెలీదు. సరే, చూద్దాం. హెడ్స్ అప్ క్యాప్. బాగా చేసావు. భలేగా ఉంది. ఎరప్షన్ అనేది సమస్య కాదనుకుంటున్నాను. మీకెలా తెలుసు? వాల్కనిక్ ఐలాండ్ లో సాధారణంగా బూడిద లేదా లావా ముక్కలు లాంటివి రాళ్లలో కనిపిస్తాయి, కానీ ఇక్కడ అలాంటివి ఏం కనిపించడం లేదు. అయితే ఇది వాల్కనో ఐలాండ్ కాదా? దాని అర్థం ఎంటై ఇక్కడ లేదనా? ఇప్పుడు ఇది చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. ఫ్రెడ్, ఏంటి సంగతి? నువ్విది చూడాలి. రాక్రఫ్ ఒక అరుదైన పోకెమాన్ని కనుగొంది, చూడు. ఇదొక హంటేల్. ఒక హంటేల్ ఒడ్డుకు కొట్టుకురావడం చూడటం ఇదే మొదటిసారి. హంటేల్ ఒక డీప్ సీ పోకెమాన్. అది వాటర్ టైప్. ఇది లోతైన నీటిలో నివసిస్తుంది. పురాణాల ప్రకారం హంటేల్ ఒడ్డుకు కొట్టుకొచ్చిందంటే రాబోయే దుర్ఘటనకు సంకేతం అంట. దుర్ఘటన? నాకు ఆ మాట వినడమే ఇష్టం లేదు. అరే ఊరుకో, అది పురాణాల ప్రకారమే. దురదృష్టం, అదృష్టం అనేవి నాణ్యానికి రెండు వైపు లాంటివి. ప్రశ్న ఏమిటంటే, ఈ రోజు ఆ నాణ్యం ఏ వైపు తిరుగుతుంది అని. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే బెస్ట్. కంగారు పడద్దు, బ్రేవ్ ఆలివైన్ రెడీగా ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగిరిపోవచ్చు. మంచి మాట చెప్పావు. నీకేం కాలేదు, దీన్ని తిరిగి సముద్రంలోనే వదిలేద్దాం. ఒడ్డుకు దూరంగా ఉండాలి మరి, సరేనా? లోతైన సముద్రంలో ఉండాల్సిన పోకెమాన్ ఇక్కడికి ఎలా వచ్చింది? బహుశా బాగా ఆకలేసి ఆహారం కోసం వచ్చిందా? బహుశా ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిందేమో. అదే జరుగుండాలి, అంతే. ఏమంటున్నావు? నీకేమన్నా తట్టిందా? అవును. సరే గ్యాంగ్, తిరిగి బ్రేవ్ ఆలివైన్ లోకి వెళ్దాం. మనం బయలుదేరుతున్నాం. అటు చూడండి, దాన్ని చూసారా? అక్కడంత డార్క్ గా ఎందుకుంది? అదా, ఎందుకంటే ఆ ప్రాంతం బాగా లోతుగా ఉంటుంది. అయితే అక్కడి నుంచే హంటేల్ వచ్చింటుందా? ఎంటైని చూసినట్లు చెప్పిన ప్రాంతాలలో అదొకటి అనుకుంటా. అక్కడ ఏదో పెద్దది ఉందనుకుంటా. వాల్కనోనా?
వాల్కనోలు నిజంగా నీటిలో కూడా ఉంటాయా? వాటిని అండర్సీ వాల్కనోస్ అంటారు. మనం ఇక్కడ వెయిట్ చేస్తే ఎంటై చివరికి ఇక్కడికి వస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. అయితే మనం ఒక్కొక్కరం క్రమంగా కాపలా కాస్తే ఎలా ఉంటుంది? గైస్, మనం చివరికి ఏంటని కలవబోతున్నాం. నేను ఆగలేకపోతున్నా. స్నాక్స్ తెచ్చా. మరీ సైలెంట్ గా ఉంది, ఏమంటావ్? కాస్త ఓపికగా ఉండు మిత్రమా. ఫ్రీడ్! ఆ శబ్దం దగ్గరగా వస్తుంది. అక్కడ కింద చూడు. ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎడమ వైపుకు తిప్పు. భయంకరంగా అలాగే అత్యద్భుతంగా ఉంది. ఇంతకీ అది అండర్ సీ వాల్కన్ ఎరప్ట్ అవుతుందా? వాల్కనో బద్దలవడానికి ఎంటయ్యే కారణమా, లేదా అది బద్దలై ఎంటేని అటువైపు ఆకర్షించిందా? ఏదైనా సరే అంటే అది దగ్గరలోనే ఉందన్నమాట కదా. పదండి వెళ్ళేదని చూద్దాం. మా డాగ్, మమ్మల్ని దానికి దగ్గరలో దింపుతావా? తప్పకుండా అదే చేస్తున్నా. ఆల్ రైట్ క్రూ, ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి. సరే. చారిజార్డ్, నువ్వు ఇక్కడే ఉండి అవసరమైతే షిప్ ని కాపాడు. అయితే అది అవునా, అది సరికొత్తగా ఏర్పడుతున్న ఐలాండ్. అక్కడున్నావా? అంత వెల్కమింగ్ గా అనిపించటం లేదు కదా? ఏంటి? మేము 6 హీరోస్లను సేకరిస్తున్నాం, అందుకు నీ సహాయం కావాలి. దయచేసి మాతో రా. చూస్తుంటే దానికి మాట్లాడాలని లేదనిపిస్తుంది. మన శక్తిని దానికి చూపించాలి. ఇక రంగంలోకి దిగుదాం గ్యాంగ్. గుర్తుంది కదా, ఎంటై యొక్క ఫైర్ టైప్ పోకీమాన్. క్వాక్స్వెల్ వాటర్ టైప్ మూవ్స్ బాగుంటాయి. అయితే క్రొకోలర్ గ్రౌండ్ టైప్ మూవ్స్ కూడా బాగుంటాయి. అవును, కానీ మూవ్స్ నిజంగా కనెక్ట్ అవ్వగలిగితేనే ప్రభావవంతంగా ఉంటాయి. అవును, మనమేం చేయగలమో దానికి చూపిద్దాం ఫ్లోరిగాటో. హే క్యాప్, మనం ఏంటని దాని ఆట నుండి తప్పిద్దామా? ఫ్లోరిగాటో, ఆ శక్తి అద్భుతంగా ఉంది. క్యాప్, థండర్ పంచ్ తో దెబ్బ కొట్టు. క్యాప్, సెక్రెట్ ఫైర్ వస్తుంది, తప్పుకో. మనం ఇలా కలిసి చేస్తే దానికి చాలా ఈజీగా దొరికిపోతాం. అందరూ వేరుగా వెళ్ళి అటాక్ చేయండి. ఫ్లోరిగాటో, చుట్టూ తిరిగి మ్యాజికల్ లీఫ్లను వాడు. క్రొకోలర్ స్టాంపింగ్ టాంట్రమ్ ని వాడు. వెళ్ళు క్వాక్స్వెల్, వాటర్ గన్ని వాడు. ఓ yes! అయ్యో, అది తప్పించుకుంది. మన పని ఇంకా అవ్వలేదు. థండర్ పంచ్ ని వాడు. ఇది పూర్తిగా మరో లెవెల్లో ఉంది. సరే గ్యాంగ్, అందరు నేను చెప్పేలా చేయండి. డబుల్ టీమ్ ని వాడు. ఇప్పుడు క్రికెట్ వాడు.
బాలేగా చేశారు. అది ఒకేసారి 2 దాడులను తట్టుకొని నిలబడగలిగింది. ఎంటై ఇటువైపు క్రోకోలార్ స్టాంపింగ్ టాంట్రమ్. నీకేం కాలేదుగా క్రోకోలార్? అది ఎంట ఎక్స్ట్రా సెన్సరీ దాడినా? క్రోకోలార్ అయ్యో ఇదేం బాలేదు, అక్కడికి వెళ్ళు క్యాప్. క్యాప్ అయ్యో క్యాప్ కి నిప్పంటుకుందే. ఒక్క దెబ్బతో దాన్ని కుదిపేద్దాం. డబుల్ టీమ్ ని వాడు. క్యాప్, నువ్వింకా దానితో పోరాడగలనంటావా? అయితే వోల్ట్ టాకిల్ ని వాడు. ఇప్పుడు వోల్ట్ టాకిల్ వాడడం సురక్షితమే అంటావా? మ్యాజికల్ లిఫ్ట్లను గుట్టలుగా వాడు. ఓటగండి వాడు. నీకు నిజంగా చాలా దమ్ ఉంది క్యాప్. తర్వాత ఎవరు? సరే ఇది చేసి చూపిద్దాం క్రోకోలార్. కమాన్ క్రోకోలార్, నువ్వు చేయగలవు. పద వెళ్దాం. బలంగా కొట్టు. నీ శక్తినంతా వాడు. స్టాంపింగ్ టాంట్రమ్ చేయి. జాగ్రత్త, అది ఎక్స్ట్రా సెన్సరీ. దాన్ని దెబ్బ కొట్టనివ్వకుండా చూసుకో క్రోకోలార్. అంతే, అలాగే చేస్తూ ఉండు. స్టాంపింగ్ టాంట్రమ్ తను ఒకటి వాడు. అది కూడా పెట్టుకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం స్టాంపింగ్ టాంట్రమ్ ని వాడి చూపిస్తోంది. అందరు గుర్తున్నావు క్రోకోలార్. నాకు తెలిసేది మన బలాన్ని గుర్తించింది. పగోగో ఏంటే? నేను నా స్నేహితులు పగోగోని లాక్వాకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. 6 హీరోస్ లో కొంతమంది మాతో ఉన్నారు. నువ్వు కూడా మాలో చేరుతావా? అలాగే మాతో కలిసి పగోగోకి హెల్ప్ చేస్తావా? ఏంటే
నువ్వు చెప్పేది దానికి అర్థమవుతుందా? పగోగో స్పందించడం లేదు. ఆర్బొలివా అలాగే ఇతరులు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. కానీ ఎందుకలా? అవి పగ్గొగ్గోని గుర్తుపట్టలేదా లేదా? అది అయితే అది రైకో, చూడు, ఒక అరోరా. ఏంటది? స్వీకు. అంటే ఎంటై, రైకో, స్వీకూన్, 3 లెజెండరీ పోకీమాన్లు ఒకే చోట చేరాయి. సూర్యోదయమైంది. అవి వెళ్ళిపోయాయి. నువ్వు బాగా పోరాడావు క్యాప్. నీకేం కాలేదుగా? నీ బెల్ట్ లో ఉన్న 6 హీరోస్ ఎంటైని చూసి స్పందించలేదు. పగోగో కూడా అసలు ఏం స్పందించలేదు. అయితే బహుశా ఎంటై లూషియస్ తో ప్రయాణించింది కాదేమో. మనం చాలా అద్భుతమైన వాటిని చూసాం కదా. అవును, నిజం. అదొక అద్భుతమైన క్షణం. అవును, నిజంగానే. ఒకసారి లావా బాగా చల్లారి గట్టిపట్టాక పోకిమాన్లు ఇక్కడికి రావడం మొదలు పెడతాయి. అప్పుడు ఈ ఐలాండ్ పచ్చని ప్రకృతితో సమృద్ధిగా ఉంటుంది. బహుశా అయితే ఆ లెజెండరీ పోకీమాన్ కొత్త ఐలాండ్ ఏర్పడినందుకు వేడుక చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటాయేమో. లాక్వియం గురించి మీకు తెలిసిందంతా నాకు చెప్పండి. నేను మన ఫైల్లో ఉన్న డేటాను చాలా వరకు యాక్సెస్ చేయలేకపోతున్నాను. నాకు మొత్తం చెప్పండి, అది చాలా ముఖ్యం. ఆ విషయం మీద మీరు చైర్మన్ గిబియన్తో మాట్లాడండి. నాకు అర్థమైంది. నేను నీకు చెప్పాను. ఏం చెప్పావేంటి? స్పినెల్, నువ్వేనా? మీ అబ్బాయి మిస్టర్ డైరెక్టర్ అర్థం చేసుకోలేని వయసులో ఉన్నారు. అయినా మీకంతా తెలుసు కదా. అంతా బాగానే ఉంది. హలో హలో మిస్ బ్రేయర్. ఓ టెరాపాగోస్, నువ్వు ఎప్పటిలాగానే ముద్దుగా మెరిసిపోతున్నావుగా. మిస్ బ్రేయర్, ఏంటి సంగతులు? అది నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. పాల్డియా యొక్క గొప్ప బిలంలో ఎంటై ఉండొచ్చని తెలిసింది. బహుశా 6 హీరోస్ లో ఒకరైన ఎంటై అదే కావచ్చు. గొప్ప బిలం పాలియాలోనా? థ్యాంక్స్ ప్రొఫెసర్ బ్రేయర్. నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా. అంతేకాదు, టెరాపాగోస్ అలాగే 6 హీరోస్ అనే ఈ పోకేమాన్ల మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎంటై క్రేటర్ దగ్గర ఉందని నువ్వెలా అనుకుంటున్నావు? ముందు ఇది చూడండి. స్కార్లెట్ బుక్ లోని మొదటి పేజీలో హీత్ కి ఏరియా 0లో ఎదురుపడ్డ పోకేమాన్ డ్రాయింగ్ ఉంటుంది. దాన్ని చూస్తే ఎంటై బొమ్మలా లేదు? అంటే అవును, చూడటానికి అచ్చం దానిలాగే ఉంది. కానీ అలాగే అదొక్కటే కాదు, ఈ మధ్య కాలంలో ఏరియా 0లో పెట్టిన ఒక అబ్జర్వేషన్ కెమెరాలో ఎంటై లాంటి ఆకారం గుహల్లో తిరుగుతున్నట్టు కనిపించింది.
మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఖచ్చితంగా. అలాగే ప్రొఫెసర్ ఫ్రీడ్, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే చైర్మన్ గీత మీకు తప్పకుండా అనుమతిస్తారు. అయితే మనం పాల్డియాలో కలుద్దామా? ఆగండి. ఆమెను పట్టుకోవాలంటే మనం పరిగెత్తాలి. అయితే మీకు కావాల్సింది అక్కడుంది గాయ్స్. బాగుంది. మరో కొత్త క్లూ వెంటపడాలి. అయితే హంటాలు రాక దురదృష్టానికి సంకేతం కాదన్నమాట. అదృష్టం అనేది అంతు చిక్కని వస్తువు. అది వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ లోపు మనం ముందు కదులుతూ ఉంటాం. అదే ఆశతో మనం పాల్డియాకి బయలుదేరుతున్నాం. గ్రేట్ గ్రేట్. ఏరియా 0. అలాగే 6 హీరోస్ లోని ఎంటై కోసం. అవును, ఎంటై, బ్లాక్ రిక్వైజా, లాక్వా మన కోసం ఎన్నో అడ్వెంచర్స్ ఎదురుచూస్తున్నాయి. రైజింగ్ వోల్ట్ టాక్లోస్. ముందుకు సాగుదాం.